మనిషి మారాలండి, మార్పు చెందాలి. అదే పరిస్థితులు ఇప్పుడు ఉండకూడదండి. ఒక కొత్త ఆలోచనతో బ్రతకాలండి, నీతిగా బ్రతకాలండి, యథార్థంగా బ్రతకాలండి. ఎంతకాలం ఈ మాయ మాటలు, ఎంతకాలం ఈ మోసం మాటలు, ఎంతకాలం ఈ అబద్ధం మాటలు, ఎంతకాలం ఇంకా ఈ పాపం అనే దాంట్లో నువ్వు చిక్కుకొని ఉంటావు. మీరు దాస్యం అనే కాడు కింద మరలా వెళ్ళొద్దు, చిక్కవద్దు. ఒకప్పుడు ఐగుప్తులో చెరలో ఉండిపోయారు. ఎవరో? ఇశ్రాయేలీలందరూ కూడా 400 సంవత్సరాల కాలం చెరలో ఉండిపోయారండి, దాస్యంలో ఉండిపోయారండి. దాస్యం అంటే వెట్టి పనులు, వెట్టి చాకిరీ చేస్తారు. ఈరోజు సాతాను చూసారు ఏమంటుందో? ఏమండి, ఒకడేమో ఒరే నువ్వు ఈ పని చెయ్యి, నువ్వు ఆ పని చెయ్యి. ఎన్ని పనులండి! ఏ పనిలో పెడితే ఆ పనులు చేస్తున్నారు ఈ మనుషులందరూ.